మన తెలుగు పిండి వంటల్లో అరిసెల తర్వాత ప్లేస్ ఆక్రమించేంత గొప్ప స్వీట్ ఏదన్నా ఉందా అంటే అది కజ్జికాయలే. ఎంతో అద్భుతంగా ఉండే ఈ కజ్జికాయల రెసిపీని ట్రెడిషనల్ వేలో సింపుల్గా ఎలా తయారు చేసుకోవచ్చో చూపిస్తాను, మీరు కూడా ట్రై చేయండి. ముందుగా అడుగు మందంగా ఉండే కడాయిలోకి 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకుని 2 కప్పుల బొంబాయి రవ్వ వేసి లో టు మీడియం ఫ్లేమ్ లో మంచి స్మెల్ వచ్చి పొడి పొడిలాడేంత వరకు ఫ్రై చేసుకోవాలి. తర్వాత మెత్తగా గ్రైండ్ చేసుకున్న ఎండు కొబ్బరి పొడిని కూడా 1 కప్ యాడ్ చేసుకుని పొడి పొడిగా అయ్యేంత వరకు ఫ్రై చేసి పూర్తిగా చల్లారనివ్వాలి. అండ్ ఇందులోకి స్వీట్నెస్ కోసం నేను పటిక బెల్లం యూజ్ చేస్తున్నాను. 1.5 కప్పు పటిక బెల్లం పౌడర్, 1 స్పూన్ ఇలాచీ పౌడర్ వేసి చక్కగా అంతా కలుపుకోవాలి. తర్వాత స్ట్రైనర్ లోకి 3 కప్పుల మైదా పిండి, 1/2 స్పూన్ ఉప్పు వేసి జల్లించేసుకుని 3 టేబుల్ స్పూన్స్ నెయ్యి కూడా వేసి చక్కగా అంతా కలిపి తగినన్ని నీళ్లు పోసుకుంటూ సాఫ్ట్ చపాతీ ముద్దలాగా కలిపేసుకుని 10 నిమిషాల పాటు పక్కన పెట్టేసుకోవాలి. 10 నిమిషాల తర్వాత చిన్న చిన్న పిండి ముద్దలాగా చేసుకుని చపాతీ పీట మీద పల్చగా ఈ విధంగా రోల్ చేసుకోవాలి. మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న స్టఫింగ్ ఇందులో పెట్టేసుకుని ఎడ్జెస్ కి కొంచెం వాటర్ అప్లై చేసి ఈ విధంగా క్లోజ్ చేసేసుకోవాలి. ఎడ్జెస్ ని ఫోర్క్ తోటి ఇలా ప్రెస్ చేసుకున్నారంటే మంచి డిజైన్ వస్తుంది, గట్టిగా స్టిక్ అయిపోతాయి. తర్వాత బాగా వేడిగా ఉన్న ఆయిల్ లో వేసేసి మీడియం ఫ్లేమ్ లో 2 వైపులా కూడా మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకున్నారంటే ఎంతో కమ్మగా ఉండే కజ్జికాయలు రెడీ. చాలా టేస్టీగా ఉంటాయి, తప్పకుండా ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. నెక్స్ట్ ఎలాంటి రెసిపీస్ చూడాలి అనుకుంటున్నారో ఫాలో చేసి కామెంట్ చేయండి.